హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ రమేష్. మీరు చూస్తున్నారు కలర్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్. కలర్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మ్యాట్రిక్స్లో రైల్ రివాల్వ్ అనే ఆప్షన్ ఎలా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. రివాల్వ్ అనే ఆప్షన్ ద్వారా మనం లెత్ డిజైన్స్ని చాలా ఈజీగా తయారు చేయొచ్చు. లెత్ డిజైన్స్ అంటే ఒక పిల్లర్ కావచ్చు, ఒక శతకోపం కావచ్చు, ఒక గద కావచ్చు. ఇలాంటి షేప్స్ని మనం చాలా ఈజీగా ఈ రివాల్వ్ అనే ఆప్షన్ ద్వారా మనం తయారు చేయొచ్చు. రైట్ వ్యూ పోర్ట్లో వద్దాం. వచ్చి ఇక్కడ కర్వ్ ఇంటర్పోలేట్ ద్వారా మీరు ఈ షేప్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ని ఇక్కడ తయారు చేసుకోవాలి. ముందుగా కర్వ్ ద్వారా మీరు 0 ప్రెస్ చేయండి. 0 ప్రెస్ చేస్తే సెంటర్లో ఫామ్ అవుద్ది ఒక లైను. షిఫ్ట్ పట్టుకుని నేను కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది జనరేట్ అయింది. ఈ లైన్ మనకి కనిపించడంలా. కనిపించాలి అంటే ఇక్కడ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను దీనికి. ఇప్పుడు చూడండి, ఎల్లో కలర్ యాడ్ అయింది. ఓకే, ఇది సెంటర్లో తీసుకొచ్చాను. ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ని మనం తయారు చేసాం. ఇంటర్పోలేట్ కర్వ్ ద్వారా ఇక్కడ నేను ఒక షేప్ని తయారు చేస్తున్నాను. ఇది 2D షేపే. దీనికి కూడా ఎల్లో కలర్ ఇచ్చాను నేను. మనకి షార్ప్నెస్ కావాలి అంటే అక్కడ ఒకసారి మనం ఆ కర్వ్ను ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తే మీకు ఆ షార్ప్ షేప్ అనేది వస్తుంది. లేకపోతే రౌండ్ షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, నేను ఒక గదను తయారు చేస్తున్నాను. గదకు సంబంధించినటువంటి షేప్ని ఒక సైడ్ని నేను డ్రా చేస్తున్నాను. ఓన్లీ 2D ఏది. చూడండి, ఇక్కడ ఒక గదాకారం కనిపిస్తుంది మనకి. వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఇవి విడివిడిగా ఉన్న ఈ పీసులు, విడివిడిగా ఉన్న పీసులని మీరు అన్నిటిని ఒకసారిగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీబిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందుగా మీరు రీబిల్డ్ చేయాలి వీటిని. ఇక్కడ పాయింట్స్ కొన్ని ఎక్కువ ఇవ్వండి. ఒక 10 పాయింట్స్ అలా ఇవ్వండి. ఒక్కొక్క పీస్కి 10 పాయింట్స్ చొప్పున. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా డైరెక్ట్గా కరువుని మనం యూజ్ చేయలేం. ఖచ్చితంగా మనం వాటి ప్రతిదాన్ని కూడా రీబిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రీబిల్డ్ చేసాం. రీబిల్డ్ చేసిన తర్వాత ఇట్లా మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇదంతా సింగిల్ కాంపోనెంట్గా అయింది. ఇంతకుముందు మల్టిపుల్ పీసెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడికి రెండోది, ఇక్కడి నుంచి ఇక్కడికి మూడోది, ఇలా మల్టిపుల్ పీసెస్గా మనం తయారు చేసాం. ఈ షేప్ కోసం మనం విడివిడిగా కట్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత మళ్ళీ మనం రీబిల్డ్ చేసి మళ్ళీ మనం జాయింట్స్ చేసాం. సో ఈ ప్రాసెస్ మీకు తెలియాలి. ఇప్పుడు మీరు పర్స్పెక్టివ్లో చూసినట్లయితే ఇలా ఉంటుందండి షేప్. ఓకే, కమాండ్లోకి వచ్చి రివాల్వ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. రివాల్వ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ కర్వ్ టు రివాల్వ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ గద షేప్ని మనం సెలెక్ట్ చేసాం. తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాం. తర్వాత స్టార్ట్ టు రివాల్వ్ యాక్సెస్ అనే ఆప్షన్ ఉంది. ఇంతకుముందు మనం ఒక లైన్ని క్రియేట్ చేసాం కదా, కింద క్లిక్ చేసాం, అలాగే పైన కూడా క్లిక్ చేస్తున్నాం. ఎందుకని ఇలా క్లిక్ చేసాము అంటే దానికి మనం చూపించాలి ఏ డైరెక్షన్లో మనకి ఆ రివాల్వ్ అవ్వాలి అనేది. ఇప్పుడు ఇది 3D కాబట్టి పర్టికులర్ డైరెక్షన్ కావాలి అంటే ఆ డైరెక్షన్ సైడు మనం ఒక కర్వ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో మీకు కావాలంటే 100% ఇవ్వాలని ఏం లేదు. 360 డిగ్రీల్లో 90 డిగ్రీ ఇస్తే మీకు కొంత భాగం వస్తుంది, 180 డిగ్రీ ఇస్తే హాఫ్ భాగం వస్తుంది. అలా 360 డిగ్రీ ఇచ్చారనుకోండి, పూర్తిగా మీకు రేడియల్ అనే షేప్ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు మీరు ఎంటర్ చేయండి. చూడండి, 360 డిగ్రీస్. సో ఎంటర్ చేస్తే 360 డిగ్రీలో మీకు ఈ షేప్ అనేది తయారవుద్ది. ఇప్పుడు తయారయ్యింది. ఇప్పుడు మనకి లైన్స్లో కనిపిస్తుంది. మీరు ఇక్కడ పర్స్పెక్టివ్లోకి వచ్చి
షేడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, మీరు సాలిడ్లో ఉన్నటువంటి షేప్ను మీరు చూడొచ్చు. సో ఇది ఒక మెథడ్. దీనిలాగానే ఇంకో ఆప్షన్ ఉంటుందండి మనకి. ఇది రివాల్వ్ అనే ఆప్షన్ ఇప్పుడు మనం చెప్పుకున్నది. దీనిలాగా ఇంకో ఆప్షన్ ఉంటుంది, అది రైల్ రివాల్వ్. ఇప్పుడు ఈ గద రౌండ్గా వచ్చింది కదా, రౌండ్గా కాకుండా మనకి ఒక స్క్వేర్లో కావాలి. ఇప్పుడు టాప్ యాక్సెస్లో చూస్తే ఎలా ఉంది, రౌండ్గా ఉంది. రౌండ్గా కాదు, ఒక స్క్వేర్ లాగా కావాలి అంటే దీన్ని పక్కకు జరపండి. సెంటర్లో ఒక స్క్వేర్ని తయారు చేయాలి ఫస్ట్ మనం. ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ స్క్వేర్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఆ స్క్వేర్ని నేను తీసుకున్నాను, 0 క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ చేయండి. రైల్ రివాల్వర్ని యూజ్ చేసి అదే గదని షేప్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు మనం చూద్దాం దాన్ని. ఇక్కడ కమాండ్లోకి వెళ్ళి రైల్ రివాల్వ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ముందుగా మీరు సెలెక్ట్ ప్రొఫైల్ కర్వ్ అంటే ఈ గద షేప్ని ప్రొఫైల్ కర్వ్ అంటాం, క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ రైల్ కర్వ్ అంటే మీకు ఇచ్చినటువంటి స్క్వేర్, క్లిక్ చేయండి. మీరు ఏ డైరెక్షన్లో కావాలనుకుంటున్నారు, ఇలా వై యాక్సెస్లో కావాలనుకుంటున్నాం మనం. ఇక్కడ ఎండింగ్లో క్లిక్ చేయండి, ఇలా మధ్యలోకి వచ్చి క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి తేడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది రివాల్వ్ అండి, ఇది అంటే 360 డిగ్రీలో రౌండ్గా వస్తుంది. ఇది రైల్ రివాల్వ్ అంటే మనం ఇంకొక షేప్ ఇచ్చాం, ఆ షేప్కి తగ్గట్టుగా ఈ షేప్ అనేది జనరేట్ అయింది. మనం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని బట్టి ఇది జనరేట్ అయింది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ ఆప్షన్స్ మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.